కాబట్టి మేము వేసుకోగలిగినాం. అది ఎవరు అమ్మినారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అయ్యా లడ్డేస్తారు ఆడపిల్లల వాటాలు 3 ఉన్నాయి ఏటాలు ఇవ్వలేదట అని చెప్పేసి అప్పుడు వాళ్ళు కోర్టుకొస్తారు. అప్పుడు మేము తేల్చుకుంటాం. ఇల్లులే కట్టించుకుంటారు అన్నీ చేసేస్తాను. అవన్నీ మాది కాదండి, మాది కానిపో మేము కట్టుతాం. మమ్మల్ని కూడా ఇరా ఇదే ఇవి ఇలాగా 5 ఎకరాలు 13 సెంట్లు మాది. అది కాదు ఊరాల భూమి మేము ఎందుకు వెళ్తామయ్యా? మా భూమి మేము అడ్డుతాము. ఊరాల భూమి మీద వెళ్తే చెప్పించి కొడతారు. ఇది నా తాత్కాలిక సంపాదన కాబట్టి మేము అడ్డగలుగుతాం. వేరే వాడు భూమిలో కలిసి కొట్టిరా. అదే ఇప్పుడు వేయొద్దు. వేసుకుని వచ్చాక వేసుకోండి. మా మేము తినేయం కొరికేయం మాకు ఇచ్చేస్తే మా వాటాలు తేల్చిస్తే ఎక్కడ ఉన్నాయో మాకు ఇచ్చిస్తే ఎవరు వేసుకున్నా మాకు అనవసరం. మా వాటాలు ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి భూమి ఉమ్మడి ఆస్తి అది వేసేయండి. వేసుకొని పక్కకి మేమే తోచేస్తాం. అలా కాదండి, వాళ్ళని అడగాలంటే మీ పేర్లు ఎవరు తెలియాలి కదా, పలానా వచ్చారని చెప్పాలి కదా. ఎవరిని అడగాలి చెప్పండి, పేర్లు చెప్పండి. చెప్తాను. ఇప్పుడు జనచైతన్య ఆఫీస్కి వెళ్తాము. మీరు ఎవరో తెలియదు, ఎవరో వచ్చారంటే ఏం చెప్పాలి, ఏదో చెప్పాలి కదా. ఆ ఇంటికి ఆడపిల్ల నారాయణమ్మ అని చెప్పండి. కదరాజు నారాయణమ్మ అప్పజల్లు 3 ఆట 6 వాటాలు ఇవ్వలేదట. ఏం పేరు? ఇంటి పేరు నారాయణమ్మ. ఇది ఏం? కదరాజు నారాయణమ్మ. ఏ ఊరు? కోర్టులో ఈ ఊరంటే అడివారం. మామిడిలోవా? మామిడిలో పంచాయతీ ఎన్జిఆర్పురం. ఎన్జిఆర్పురం. మాకెందుకంటే తప్పుగా అనలేదండి. మీరు 10 రూపాయలు వస్తే కొనుక్కుంటారు కాదని మేము అనలేదు. మాది ఈ ల్యాండ్ మా దాంట్లో ఇప్పుడు కొనుక్కోవడం కాదమ్మా, అప్పుడు కొన్నిదే, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొన్నిదేం కాదు ఇది. లేదండి, మాకు ఆడపిల్లలు మా చిన్నాన్నలు ఇవ్వలేదు. మేము ఊరుకు అందుకే మేము అడ్డుకుంటున్నాం. అది వాటాలు ఇచ్చేస్తే వాళ్ళు అడ్డమండి. మా వాటాలు ఇవ్వకుండా మీకు తెలియదే ఉంది చెప్పండి. మా పిల్లలు ఆడపిల్ల వాటాలు ఉన్నాయా లేవా? సంపాదించారో నడితే ఉన్నాయి కదా. ఉన్నప్పుడు మా వాటాలు మాకు ఇవ్వాలి కదా. ఉమ్మడి ఆస్తి ఇది. మరి మేము అడ్డపోతే కాదని మేము అంటే దీనికి 10 రూపాయలు వస్తే మాకు 10 రూపాయలు వస్తే కాదని మేము అలా ఉమ్మడాస్తుంది. మా చిన్నాళ్ళు పెదనాలు మాకు ఎట్టలేదు. ఎట్టకంటే వాళ్ళ అన్నదమ్ములు అన్నదమ్ములు పిల్లలు తింటున్నారు. మేము ఆడపిల్లలు కాబట్టి మేము అడ్డుకున్నాం. ఎవరు వచ్చినా మేము అడ్డుతున్నాం. మా చెప్పాము మూసేశారు. వాళ్ళు చెప్పారు, అదే కుక్కలతో చెప్పాము. మేమే మూయించుకున్నాం. అవన్నీ వద్దులేగానే మరి అన్ని మేము ఒకటే చెప్తాను. వాళ్ళ ఆడపిల్లల వాటాలు తేలే వారికి వాళ్ళు ఇందులో ఏ పని చేయనివ్వరటనే వాళ్ళతో వెళ్ళి చెప్పండి. 3 ఆడపిల్లలు ఉన్నారట. 3 మేము ఉన్నాం, చచ్చిపోలేదు, బతికే ఉన్నాం. నేనే వేసాను కేసు. 3 ఆడపిల్లలను కలిపేసాం కేసు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడికి వస్తారు కోర్టుకి. అప్పుడు వాళ్ళు మా తేల్చిన తర్వాత మా వాటాలు మాకు చూపెట్టేసిన తర్వాత అప్పుడు ఎవరు వేసుకున్నా మేము అడ్డం వేసుకొని ఫినిషింగ్ వేస్తే మీకు అడ్డం లేదు కదా. అడుగు పెట్టడానికి రైట్స్ లేదు. మరి అన్నీ చేశారు కదా. అవన్నీ తీసేస్తాం, దెమ్మలు తీసేస్తాం, పెన్షన్లు తీసేస్తాం, డొంక తీసేస్తాం, దున్నించేస్తాం. ఎందుకంటే మా తాత సంపాదన ఉంది, మా తండ్రి సంపాదన ఉమ్మడాస్తి. ఎవడో పంచుకున్న ఆస్తి కాదు ఇది. వాళ్ళు పంచేసుకుంటే మీ వాటాలు నీకున్నాయి, మీకే సొలు పట్టడానికి అని అడగడానికి. ఇదే కాదు, ఇంకా అవతల 12 ఎకరాలు ఉంది. మొత్తం అన్నిటికీ కలిపేసాం.